హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. శృంగారం అనేది స్త్రీ పురుషులకు ఇద్దరికీ సంబంధించిందే. ఇందులో సిగ్గుపడాల్సిందేమీ లేదు. ఎందుకంటే ఈ సృష్టి కొనసాగడానికి భార్యాభర్తలు ఖచ్చితంగా శృంగారాన్ని చేయాల్సుంటుంది. కొందరైతే ఈ శృంగారాన్ని ఏదో బూతు పదంలాగా భావిస్తుంటారు. దాన్ని మనం అర్థం చేసుకునే తీరులో ఉంటుంది. అంతేగాని మన నోటి నుండి అనడంతో అది బూతుగా ఏమీ మారదు. మన బుద్ధి సరిగ్గా ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడినా తప్పేమీ కనబడదు. అయితే 40 ఏళ్ల స్త్రీలకు ఇలాంటి శృంగారం ఖచ్చితంగా అవసరమని ఒక సర్వేలో తేలిందట. 40 ఏళ్లలో స్త్రీలు కాస్త బలాన్ని కోల్పోయి ఉంటారు. ఈ వయసులో ఉన్న స్త్రీలకు నాణ్యమైన శృంగారాన్ని అందించాలనని ఇటీవల సర్వేలో చెప్పడం జరిగింది. 40 ఏళ్లలో ఉన్న స్త్రీలకు ఎలాంటి శృంగారం అవసరమో ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. సంసారపక్షంగా ఉండే స్త్రీలు ఎక్కువగా నాణ్యమైన శృంగారాన్నే కోరుకుంటారట. ఎందుకంటే ఇందులో ఒత్తిడి, ప్రేరణ, ప్రకంపనలు ఉండవు కాబట్టి 40 ఏళ్లలో ఉన్న స్త్రీల శరీరం అలసిపోయి ఎన్నో ఒత్తిడులకు గురై ఉంటుంది. భర్త, పిల్లలు, సంసారం, కుటుంబ బాధ్యతలు, ఇతర బాధ్యతలు ఇలా ఎన్నో ఉంటాయి. కాస్త ప్రశాంతంగా ఉండే వయసు కాబట్టి ఇప్పుడు ప్రశాంతమైన ఒత్తిడి లేని శృంగారాన్ని ఎక్కువగా కోరుకుంటారట. అయితే భర్త ప్రేమ ఇందులో చాలా ప్రధానం. ఎందుకంటే తనను సుఖపెట్టేది భర్తనే కాబట్టి తన ఇష్ట అయిష్టాలను ఎందుకంటే నెమ్మదిగా సున్నితంగా చేస్తే వీరు తృప్తి చెందక పరుపురుషులతో చెడుదారిలో నడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్త్రీలకు అలాంటి శృంగారాన్ని అందించడమే మంచిదట. ఇలాంటి కొందరు స్త్రీలు తమ భర్తతో తృప్తి చెందటం లేదని వేరే వ్యక్తులతో సంబంధాలు పెట్టుకుని వారి ఆనందాన్ని పొంది తృప్తి చెందుతూ ఉంటారు. భర్త ఉండగానే పరాయ పురుషులతో సంబంధాలు పెట్టుకుని బతికే ఆడవాళ్లకు సమాజంలో అసలు గౌరవం ఇవ్వరు. ఎన్ని కోరికలున్నా తన భర్తతోనే వాటిని తీర్చుకోవాలి. భర్త ఒకవేళ తృప్తిపరచకపోయినా సర్దుకుని సంసారం చేయాలి. అంతేగాన సంసారాన్ని, పిల్లల్ని వదిలి పరాయ పురుషులతో అడ్డదారులు నడిచే ఆడవారిని సమాజం చులకనగా చూస్తుంది. 6. ఈ వయసులో అలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే సమాజంలోనే కాదు, ఇంట్లో కూడా అసహించుకుంటారు. ఈ వయసులో అందరికీ ఆదర్శంగా ఉండాలి. మీరిలాంటి పాడు పనులు చేస్తుంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంటుంది. ఎవరైనా తప్పు చేసే మందలించే వయసు మీది. అలాంటిది మీరే తప్పుడు పనులు చేస్తుంటే ఇక పిల్లలు ఎలా బాగుపడతారు? మా అమ్మ చేసిందే కరెక్టేనేమో అని వాళ్లు కూడా చెడిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ వయసులో కుటుంబ బాధ్యత మొత్తం మీపై ఉంటుంది కాబట్టి ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా ఎలాంటి కోరికలు ఉన్నా మీ భర్తతోనే తీర్చుకోవటానికి ప్రయత్నించండి. మీ భర్త వయసులో ఉన్నప్పుడు తీర్చకపోయినా ఈ వయసులో మాత్రం ఖచ్చితంగా